సో ఈరోజు క్లాస్లో మనము అసలు పారామీటరైజేషన్ అంటే ఏంటి, పారామీటరైజేషన్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి ఎలా అడుగుతారు అనేది చూద్దాం. సో పారామీటరైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా హార్డ్ కోడెడ్ వాల్యూ అంటే ఎగ్జాంపుల్ ఏదైనా మనము కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసేది, లైక్ ఇది ఎనీ టెక్స్ట్ ఫీల్డ్లో ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్లో మనం కీబోర్డ్ యూస్ చేసి ఏదైతే పారామీటర్స్ మనం టైప్ చేస్తామో దాన్ని పారామీటరైజేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే హార్డ్ కోడెడ్ వాల్యూస్ వీ కెన్ గివ్ యూజింగ్ కీబోర్డ్. ఓకే, ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి కదా. సో యూజర్ నేమ్ అని, పాస్వర్డ్, సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఓకే, తర్వాత అడ్రస్ కూడా మనమే ఇన్పుట్ ఎంటర్ చేస్తాము, తర్వాత మొబైల్ నంబర్, ఇలా ఏదైనా కూడా ఇన్పుట్ మనం ఏదైతే కీబోర్డ్ యూస్ చేసి ఎంటర్ చేస్తామో దాన్ని మనం పారామీటరైజేషన్ అంటాం. ఓకే, ఇన్ జేమీటర్ పారామీటరైజేషన్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలా ఉంటుంది జేమీటర్లో పారామీటరైజేషన్. జేమీటర్లో పారామీటరైజేషన్ ఎలా ఉంటుందంటే మనము సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే, సో ఈ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అనేది పారామీటరైజేషన్ కి కామన్ గా వాడతాం అనమాట. ఓకే, సో ఇంకా ఐ హోప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది సిఎస్విలో మనం ఏమేం స్టెప్స్ ఫాలో అవుతాము. ఫస్ట్ వచ్చేసి డాట్ సిఎస్వి కానీ లేదంటే డాట్ టిఎక్స్టి కానీ ఫైల్ని మనం ఏం చేస్తాము, క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసి పుట్ ఆల్ డేటా ఇంటూ ఫైల్ విత్ ఎనీ వన్ ప్రాపర్ డిలిమిటర్. అంటే ఏదైనా ఒక ప్రాపర్ డిలిమిటర్ తీసుకొని మనం ప్రాపర్గా ఇస్తాం. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పారామీటర్ని పి అనే వేరియబుల్తో రిమెంబర్ యూస్ చేస్తాను. సో ఈ పి అండర్ స్కోర్ యూజర్ నేమ్ కామా పి అండర్ స్కోర్ పాస్వర్డ్, అంటే నేను కామా అనే డిలిమిటర్ వాడుతున్నాను. పి అండర్ స్కోర్ అడ్రస్, పి అండర్ స్కోర్ ఫోన్ నంబర్. ఓకే, సో ఇలా మనము ఏదైనా ఒక డీలిమిటర్ యూస్ చేసి ఒక ఫైల్లో అంత డేటాని పుట్ చేస్తాం. ఓకే, సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి మనము ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది రీసైకిలా లేదంటే నాన్ రీసైకిలా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, రీసైకిల్ నాన్ రీసైకిల్ కి డిఫరెన్స్ ఏంటి? రీసైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే డేటా ఉంది. సో ఆ డేటా అనేది ఫైల్లో మనకు ఓన్లీ 3 యూజర్సే ఉన్నారు, బట్ మనం 10 యూజర్ టెస్ట్ రన్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఓన్లీ 3 యూజర్స్ బట్ వీఆర్ రన్నింగ్ 10 యూజర్ టెస్ట్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ డేటా అనేది మళ్ళీ యూస్ చేయొచ్చు. 1 2 3 1 2 3 1 2 3 ఇలా కీప్ ఆన్ రీసైకిల్ చేయొచ్చు. ఓకే, సో లేదు మనం రీసైకిల్ చేయొద్దు అని అనుకుంటే ఇప్పుడు మీరు 10 యూజర్స్ ఇచ్చినా 100 యూజర్స్ ఇచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ టెస్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆఫ్టర్ టెస్ట్ డేటా వాజ్ కంప్లీటెడ్ ఆల్ ద టెస్ట్ విల్ బి స్టాప్డ్ అన్నమాట. ఎప్పుడు అంటే when we selected abort thread. సో ఇలా మనం సిచ్యువేషన్ ని బట్టి మనం రీసైకిల్ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది మనం యూస్ చేయొచ్చు. అండ్ మనకి ఈ సిఎస్వి ఫైల్లో షేరింగ్ మోడ్ అనేది కూడా ఉంటుంది. సో షేరింగ్ మోడ్ అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది కదా. సో లైక్ ఆల్ థ్రెడ్స్ అని, కరెంట్ థ్రెడ్ గ్రూప్ అని, కరెంట్ థ్రెడ్ అని, ఆల్ థ్రెడ్స్, కరెంట్ థ్రెడ్ గ్రూప్స్, కరెంట్ థ్రెడ్ అని. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేరింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఈ షేరింగ్ మోడ్స్ గురించి నేను ఆల్రెడీ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, గో త్రూ అవ్వండి. సో సిచ్యువేషన్ని బట్టి ఈ షేరింగ్ మోడ్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనకి
యూనిక్ డేటా యూస్ చేయాలి, లేదంటే ర్యాండమ్ డేటా యూస్ చేయాలి. అలాంటప్పుడు మనము జేమీటర్లో ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, మనకి సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్తో పాటు ఎక్స్టెండెడ్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్స్టెండెడ్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు ఎక్స్టెండెడ్ సిఎస్వి అంటే, ఇందులో ఫీచర్స్ వచ్చేసి మనకు ఫైల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ యూనిక్ అని యూనిక్ డేటానే పంపొచ్చు, ర్యాండమ్ అంటే ర్యాండమ్ డేటానే పంపొచ్చు. ఓకే, తర్వాత సీక్వెన్స్ అంటే సీక్వెన్షియల్ డేటాని పంపొచ్చు అనమాట. సో ఇలా మనకి ఎక్స్టెండెడ్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ టైప్స్ అట్లా ఉంటాయి. ఓకేనా? సో ఇవాళ క్లాస్ మీకు ఈ క్వశ్చన్ పారామీటరైజేషన్ అనే టాపిక్ మీకు మోస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. Thanks everyone for joining this interview session. I hope this session will helps you a lot. Thank you.